అతి భయంకరమైన విషయాలు మనము దేవుడు ముందలే చెప్పిన విషయాలని మనం గమనించబోతున్నాము. జాగ్రత్తగా ఆలకించండి. చూద్దాము. మనము ఈరోజు మనిషికి పోటీగా ఆ సోఫియా అనే ఆ రోబోట్ని ప్రశ్నించినప్పుడు మానవ జాతిని మీరేమన్నా నాశనం చేస్తారని అడిగినప్పుడు అవును నేను సర్వనాశనం చేస్తానని చెప్పి జోక్ చేశానని చెప్పిందంటండి. తర్వాత అంటే మనిషిలాగానే చమత్కారకంగా మాట్లాడేసిందండి ఆ మాట. ఈ కృత్రిమములను ఎంత ప్రమాదం ముంచుకొస్తుందో. ఆ దినము అంధకారముగా ఉండును, మహాంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనపడుచున్నవి. దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఇప్పుడు పుట్టినవి కదండి, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర అగ్ని మండుచున్నది, వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వలె ఉండెను. అవి రాకమునుపు హ్యాపీగా ఎంజాయ్గా ఉంది. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు, మొదటి భాగంలో మీరు విన్నారు కదండి. శాస్త్రవేత్తలు కూడా ఏమంటున్నారు, అమ్మో ఇది పెను ప్రమాదానికి గురి చేస్తుంది, ఇప్పుడు స్మూత్గా ఉన్నది, ఇప్పుడు చేపకి కంటికి కనపడుతున్నట్టున్నది. అయితే ఆ తర్వాత కొక్కెము దవడలో ఇరుక్కుపోయిన తర్వాత పడే భయంకరమైన వేదన మనుషులందరూ అనుభవించాలి అని అంటూ మనుషులు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఒకవైపు హెచ్చరిస్తూనే ఉన్నారు, చేయాల్సిన పని చేసేస్తూనే ఉన్నారు. రథములు ధ్వని చేయునట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూర్యులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి. స్టేజీ మీద నిలబడి ఇప్పుడు స్మూత్గా ప్రసంగం చేయటమే విన్నాం మనము. అందులో ఒక మాట వాడడం కూడా చూసాము, మనుషులను నాశనం చేస్తానని జోక్ చేశానులే అంది. తర్వాత వాటిని చూచి జనములు వేదన నొందును, అవి అందరి ముఖములు తెల్లబారును. బలాఢ్యులు పరిగెత్తునట్టు అవి పరిగెత్తుచున్నవి.